ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. చాలా రోజుల తర్వాత ఉదయాన్నే లేవగానే వర్షం కనిపించిందండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, లేచిన వెంటనే ఫస్ట్ తులసమ్మని చూసి దండం పెట్టుకుంటానని. తులసమ్మకు దండం పెట్టుకుందామని డోర్ తీసుకుని బయటకు వచ్చేసరికి వర్షం పడుతుందన్నమాట. వాతావరణం 2-3 రోజుల నుంచి చాలా చల్లబడింది. శుక్రవారం ఉదయాన్నే లేచాను, ఈయనకి లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. లేచిన వెంటనే వర్షం కనబడడంతో ఎంత సంతోషం అనిపించిందో. అసలు వాతావరణం చాలా చల్లగా అనిపిస్తుంది. వైజాగ్లో ఏంటంటే ఎండ నార్మల్గా 35 డిగ్రీలు 38 డిగ్రీలు ఉంటే మాకు 45 డిగ్రీలతో సమానం అనమాట. బికాజ్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందండి. వైజాగ్లో ఎండ తీవ్రతను తట్టుకోవడం చాలా కష్టం. ఆ ఎండ తీవ్రత నుండి నిజంగా వరుణదేవుడు మాకు కరుణించాడు అనిపించింది. చాలా చల్లగా అనిపించింది అనమాట. సో జస్ట్ అలా చిన్న వీడియో బయట మీ అందరికీ చూపిద్దామని, కనిపించకపోయినా తీస్తున్నాను మీ అందరితో ఈ మాట చెప్దామని చెప్పి. అండ్ పక్షులు అయితే అవి తినేసేయండి, మొత్తం ధాన్యం అంతా కూడా అయిపోయినాయి. ఈ ఎండాకాలంలో ఒక 2 నెలల వరకు వచ్చింది. కొత్తది కడదామని చెప్పేసి ముందు రోజే పెట్టాడు కార్తీక్, కట్టకుండా అక్కడే పెట్టేసి మర్చిపోయాడు. సో కొంచెం వర్షంగా తడిచిందని చెప్పి అలా ఉంచాను పక్కన. అండ్ అదైతే కట్టాలి, పక్షుల కోసం వాటర్ పెడుతున్నాము. అండ్ అలాగే పక్షుల కోసం ఈ ధాన్యం తోరణం కూడా కట్టామన్నమాట. మంచిది కదా కొంచెం అని చెప్పేసి. అండ్ అలాగే చాలామంది తులసమ్మ గురించి కూడా అడుగుతున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. తులసమ్మను కూడా శుభ్రం చేయలేదు, కొంచెం అంతా కూడా శుభ్రం చేసుకొని అలంకరణ చేసుకొని మీ అందరికీ కూడా వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. అసలు కొనుక్కోవచ్చా లేదా అనేది కూడా మొత్తం అంతా చెప్తాను. అండ్ తర్వాత కిచెన్లోకి వచ్చి మొత్తం అన్నీ కూడా చేసుకున్నాను, వర్క్ అంతా కూడా. అండ్ ఇక్కడ కిచెన్లో ఒక కార్నర్లో అన్నపూర్ణదేవిని ఇలా అరేంజ్ చేసుకున్నానండి. ఎప్పుడు అన్నపూర్ణదేవిని ఎందుకు ఏదో ఒకటి మారుస్తూ ఉంటారని అనుకోవచ్చు. నాకు ఇంట్లో అన్నపూర్ణదేవి అని కాదంటే ఈ ప్లేస్ అనే కాదు, పర్టికులర్గా ఎప్పటికప్పుడు ఇంటిని అన్నీ కూడా కొంచెం కొంచెంగా చేంజెస్ చేసుకుంటూ ఉంటేనే నాకు కొంచెం మనసుకి నచ్చుతుంది అనమాట. ఎప్పుడు ఒకేలా ఉండకూడదంట, అప్పుడప్పుడు చిన్న చిన్న చేంజెస్ అనేది చాలా మంచిదంట. సో ఎందుకో కిచెన్లో ఇలా ఒక చిన్న టేబుల్ వేసుకొని దీని మీద ఇలా ట్రే పెట్టుకొని గౌరమ్మ సెట్ని కూడా అక్కడే పెట్టేసుకోండి. ఎందుకంటే అన్నపూర్ణమ్మ సంబంధించింది కదా అదంతా కూడా. సో అన్నపూర్ణదేవిని ఇలాగైతే మధ్యలో పెట్టుకున్నాను. చాలా బాగుంది. లేచిన వెంటనే కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఒక మంచి ఫీల్ వస్తుందన్నమాట. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ బాదం పప్పు పెట్టుకున్నాను. అండ్ రోజు ధూపం వేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను ధూపంది హోల్డర్ కూడా. అండ్ కాఫీ కప్స్ రోజు తాగుదానికి, కాఫీ అనే కన్నా టీ కప్స్ అంటారు, ఎందుకంటే నాకు టీ ఇష్టం కాబట్టి. సో పెట్టుకున్నాను. చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, చాలామందికి తెలుసు కిచెన్లో పెట్టుకున్నారు కదా పీరియడ్స్ వస్తే ఎలా అని. సో నాకు హిస్టరెక్టమీ సర్జరీ అయిపోయిందండి, నాకు పీరియడ్స్ రావు. సో ఇంట్లో ఉన్నది కూడా మగపిల్లలే కాబట్టి అలాంటిది ఏమి ఉండదు. అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడైనా పీరియడ్స్ వస్తే అటువైపు వెళ్లకుండా ఇంట్లో ఉంటారనమాట. సో ప్రాబ్లం లేదు, అందుకే అలా పెట్టుకున్నాను. అండ్ తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి బ్రేక్ పెడదామని చెప్పేసి ఈ సమోసాని అయితే ఎయిర్ ఫ్రై చేశాను. జస్ట్ ఒక 3 అన్నట్లు, ఎక్కువ కాకుండా 10 o'clock ఎప్పుడో తింటారులే ఇద్దరు అని చెప్పేసి అలా పెట్టాను. అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇది ఇస్తానన్నారని చెప్పేసి జస్ట్ టేస్ట్ కోసం అన్నట్లు పెట్టాను. ఎందుకంటే అది ఎయిర్ ఫ్రైయర్లో ఉంది, అంత టేస్టీగా ఉండదండి. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు అన్నారని చెప్పేసి అలా పెట్టారనమాట. అండ్ పెద్దోడు తీసుకెళ్ళలేదు, చిన్నోడే మొత్తం అన్నీ కూడా తీసుకెళ్ళిపోయాడు అనమాట. అండ్ తర్వాత బయటకు వెళ్ళాల్సిన వర్క్ ఉంది. ఈయనకి లంచ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. ఆ లంచ్ ప్రిపరేషన్ టైంలో నేను వీడియో తీసాను అనుకోండి, నాకు అస్సలు టైం సరిపోదు. ఈయనకి 5 o'clock కల్లా మొత్తం పెట్టేస్తే ఈయన 5 o'clockకి స్టార్ట్ అయిపోతారు అన్నమాట ఆఫీస్కి. సో అప్పుడంతా నేను ఈ వీడియోస్ ఇవన్నీ పెట్టుకున్నాను అనుకోండి, అంతే ఇంకా టైం అయిపోద్ది. అందుకే ఇంకేం పెట్టుకోలేదు, బికాజ్ 4:15 అయిపోయింది నేను లేచేసరికి. సో టైం అయిపోద్ది అని చెప్పేసి ఇంకేం చేయలేదు. వర్క్ అంతా చేసుకొని స్నానం చేసేసి దీపం పెట్టేసుకున్నాను. అండ్ మా మదర్కి కొంచెం ఒంట్లో బాగాలేదనమాట, మా మదర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో అన్ని చెకప్స్ అవన్నీ చేయించాలి. మొత్తం రోజంతా కూడా వర్క్ ఉంటుందని చెప్పేసి ఇంకా బయలుదేరాను అనమాట. దేవుడి దయ వల్ల అక్కడికి వెళ్ళిన వెంటనే వర్క్ అయిపోయిందండి, చాలా స్పీడ్గా అయిపోయింది. హాస్పిటల్లో కూడా చాలా స్పీడ్గా, ఇన్ ద సెన్స్ నేను చాలా టైం పడుతుంది అనుకున్నాను, బట్ దానికంటే 1 గంట ముందే అయిపోయిందని చెప్పుకోవాలి. సో అయిపోయింది అని చెప్పేసి అక్కడి నుండి ఒక చిన్న షాపింగ్ ఉంటే జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి ఖజానాకి వెళ్ళాము. తెను మా సిస్టర్. మీరు అనుకోవచ్చు, అంటే ఇంతకు ముందు కూడా మా సిస్టర్ని నేను చూపించాను, ఏంటి అలా అయిపోయిందని. మీ అందరికీ అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఇంతకుముందు నేను చెప్పాను. సో
మా అక్క వాళ్ళ అబ్బాయి కొంచెం యాక్సిడెంట్ అది దూరం అయ్యాడు కదా మాకు. ఆ తర్వాత అక్క అయితే కొంచెం ఇలా పాడైపోయింది అనమాట. బట్ మా అందరి కోసం బాగానే అలా తిరుగుతుంది అంతే. ఇంకా సో నేను ఒకటి అడిగాను అనమాట, హాస్పిటల్లో ఉంటుండగానే ఒకటి అడిగాను, నాకు అది కొనిస్తావా పద్మక్క అని అంటే, సరే కొంటాను రా అని చెప్పేసి ఇమీడియట్గా తీసుకెళ్ళింది షాప్కి. వెంటనే కొనేసింది కూడా, నేను సెలెక్ట్ చేసుకుని వెంటనే కొనేసింది. సో అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ కాదు, ఆ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను, ఎందుకంటే నా చేతికి ఇవ్వలేదు. నీకు ఒక రోజు ఉంది, ఆ రోజు నీకు గిఫ్ట్ చేస్తాను, ఇప్పుడు కాదు అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళిపోయింది అనమాట. సో అందుకే ఇప్పుడైతే నేను అది చూపించలేను కూడా, బికాజ్ నా దగ్గర లేదు కాబట్టి. సో ఒక పక్క మా అక్కల అమ్మ అయితే నేను మాట్లాడుకుంటూ ఇంకో పక్క అలా షూట్ చేసుకుంటాను అనమాట చిన్నగాను. సో ఫైనల్గా అయితే మా అక్క నా కోసం ఆ గిఫ్ట్ కొనేసింది. చెప్పాను కదా చాలాసార్లు మీకు వీడియోస్లో చెప్పాను, మా అక్క లైక్ మా అమ్మలాగా అన్నట్లు. ఏదైనా చాలా చిన్నదానిగా నన్ను చూస్తుంది, ఎప్పుడు ఒక సిస్టర్ అని కాకుండా ఒక డాటర్లా చూసుకుంటుంది, ఏం కావాలన్నా చేసి పెడుతుంది ఇమీడియట్గా. చాలా ప్రేమగా చూస్తారు మా అక్క అండ్ మా బావగారు ఇద్దరు కూడా. అండ్ సర్ప్రైజ్ అది ఇప్పటి నుంచే నేను అనుకుంటున్నది ఇప్పటికి కొనింది అనమాట మా అక్క నా కోసం. సో అది నేను చూపిస్తాను డెఫినెట్గా మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క, నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. తర్వాత ఇందాక నేను వీడియో మాట్లాడుతున్నప్పుడు చేతికి ఒకటి మీరు చూసే ఉంటారు, ఇది చాంటింగ్ కౌంటింగ్ మిషన్ అనమాట. లైక్ చిన్న ఫింగర్ రింగ్ లాగా పెట్టుకోవడానికి ఉంటుంది. నేను బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే, అంటే ఇంట్లో ఉన్నప్పుడు జనరల్గా జపమాలతోని జపం చేసుకుంటూ ఉంటాను నాకు ఖాళీ టైంలోని. బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ మధ్యకాలంలో ఫింగర్కి ఇది పెట్టేసుకుంటున్నాను. ఫింగర్కి పెట్టేసుకొని అన్నెసరీ వర్డ్స్ ఏది యూజ్ చేయకుండా నోట్లో నుంచి, అంటే ఎవరి గురించి ఏది మాట్లాడుకోకుండా, ఏది ఎక్కువగా ఆలోచించకుండా నేను సైలెంట్గా ఉంటున్నాను టైంలోని ఓం నమ శివాయ అని చెప్పుకుంటున్నాను అనమాట. చెప్పుకుంటూ ఆ బటన్ అలా ప్రెస్ చేస్తుంటూ ఉంటే కౌంట్ వస్తుంది అనమాట. మనం ఎన్నిసార్లు ఓం నమ శివాయ అన్నాం అనేది తెలుస్తుంది. సో వీటన్నిటికి కూడా కొంచెం దూరంగా ఉండొచ్చు, పాజిటివ్ మైండ్తో మనం ఉండొచ్చు అని చెప్పేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు, నేను షాపింగ్లో ఉన్నప్పుడు, నేను మా వాళ్ళతో మాట్లాడట్లేదు, నేను సైలెంట్గా ఉంటున్నాను టైంలోని ఓం నమ శివాయ అనుకుంటూ దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటున్నాను అనమాట మధ్యలోని. అది నేను మళ్ళీ రీసెట్ చేసిన వరకు రీసెట్ అవ్వదండి, అలా ఉంటుంది. అలా కొద్ది రోజుల నుంచి నేను డే అంతా కూడా అలా పెట్టుకునే ఉంటున్నాను, అన్నెసరీ వెళ్ళి వాడకుండా, అంటే ఆలోచించకుండా. అలా ఈరోజు మోస్ట్లీ నేను మార్నింగ్ 11:30కో 12కి వెళ్ళాను అరౌండ్ బయటికి. ఇంటికి వచ్చేసరికి 7 అయింది. ఆ టైం వరకు నేను ఖాళీగా ఉండే సమయంలో నేను చాంటింగ్ చేసింది ఓం నమ శివాయని 1650 సార్లు సుమారుగా. ఇక్కడ మీకు చూపించడానికి మళ్ళీ ఓం నమ శివాయ అనుకుంటూ ప్రెస్ చేస్తున్నాను. 12 లోపు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పుకొని 12కి రీసెట్ చేసేస్తాను అనమాట. అండ్ 12 తర్వాత మళ్ళీ నార్మల్గా స్టార్ట్ చేసుకుంటాను. అసలు ఎంతవరకు నేను చేయగలుగుతున్నాను ఏంటి అనేది, అంటే ఎంతవరకు నా మైండ్ని నేను పాజిటివ్ వేలో ఉంచుకుంటున్నాను అనేది నాకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి నేను అది ఫాలో అవుతున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మా అక్క వాళ్ళ అమ్మాయి ఈ కోన్స్ అడిగిందండి, వాళ్ళ పాప బర్త్డే కోసం పిల్లలకి అందరికీ ఐస్ క్రీమ్ సర్వ్ చేయడానికి అని చెప్పేసి కోన్స్ అడిగింది. సో కోన్స్ మేము వేరే దగ్గర నుంచి తనే ఆర్డర్ చేసింది, మా ఇంటికి ఆర్డర్ పెట్టింది అనమాట. అంటే మేము సిటీలో ఉంటాము, వాళ్ళు కొంచెం మాకు ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉంటారు కదా. సిటీలో అయితే ఈజీగా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మా ఇంటికి ఆర్డర్ ప్లేస్ చేసి పంపించమని చెప్పింది ర్యాపిడో. సో అది కూడా వచ్చింది. ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి లేదా, బికాజ్ వర్షం పడుతుంది. ఈ కార్టూన్ బాక్స్ కూడా కొంచెం తడిచిపోయింది, ఎక్కడ లోపల ఏమైనా పాడైపోతాయో అన్న భయంతో అన్నీ కూడా మొత్తం చెక్ చేస్తున్నాడు. మా కార్తీక తీసుకొచ్చాడు బయట నుండి కిందకి వెళ్ళి, అవన్నీ కూడా కరెక్ట్గా వచ్చాయి లేదా అని చెక్ చేస్తున్నాడు అనమాట. సో ఇది మా అక్క వాళ్ళ మనవరాల కోసం దాని బర్త్డే కోసం తెప్పించినవి అనమాట. బాగుంది ఐడియా, ఇదేదో నాకు బాగా నచ్చింది, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ తర్వాత ఇంక ఇంట్లో వర్క్ యాజ్ యూజువల్ కిందకి వెళ్ళి పార్సల్స్ అన్నీ చేసుకున్నాను. అరౌండ్ నేను 7:30కి ఆ టైంకి స్టార్ట్ చేస్తే ఈరోజు కొంచెం పిల్లలు అందరూ హెల్ప్ ఉండడం వల్ల నాకు, అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చి ఈరోజు హెల్ప్ చేశాడు, చరణ్ కూడా మా మేనలుడు. సో వీళ్ళందరూ హెల్ప్ ఉండడం వల్ల అరౌండ్ నాకు 10:30కి అంతా నా వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. 10:30కి పైకి వచ్చి ఫుడ్ తినేసి 11 o'clock అలాగా స్నానం చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను. స్నానం చేసి ఫుడ్ కూడా తినేసాను నేను కూడా. అండ్ మీ అందరికీ కూడా అసలు ఈ మధ్యకాలంలో నాకు ఫేవరెట్ అయినవి ఏవైనా చూపిద్దామని చెప్పేసి ఇలా చిన్న వీడియో బయట పెడుతున్నాను.
అంటే ఈ మధ్యకాలంలో నాకు ట్యాన్ చాలా బాగా తగ్గిందండి. అందరూ అంటున్నారు నాకు ట్యాన్ తగ్గిందని చెప్పి. దేనివల్ల అనేది కూడా మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఇలా చిన్న వీడియో బయట యాడ్ చేస్తున్నాను. అండ్ ప్రెసెంట్ అమెజాన్లో సేల్ కూడా ఉంది, కావాలంటే మీరు సేల్లో కూడా తీసుకుంటారని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సేల్ యూటిలైజ్ చేసుకుంటే చేసుకోండి, నచ్చి ఉపయోగపడితే అనుకుంటే లేకపోతే లేదు. సో ఫస్ట్ వచ్చేసి కెమిస్టెట్ ప్లే నుండి ఇది బాడీ వాష్ అండి. బాడీ వాష్ కానీ ఇందులో మనకి స్క్రబ్ లాగా ఉంటుంది, అంటే చిన్న చిన్న గ్రాన్యువల్స్ ఉంటాయి అనమాట. స్మూత్గా ఉంటుంది స్కిన్, అట్ ది సేమ్ టైము ట్యాన్ బాగా రిమూవ్ అవుతుంది. కెమిస్టెట్ ప్లే ఈ మధ్య నాకు మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ అయిపోయింది. ఆ బ్రాండ్ చాలా చాలా బాగుందన్నమాట అసలు. సో ఎవ్రీడే నేను ఇప్పుడు ఒక 15 రోజుల నుండి సోప్ మానేసి బాడీ వాష్ మొత్తం ఇదే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ స్నానం చేసేసాను, మీ అందరికీ చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను. అంటే నార్మల్గా ఏంటంటే నేను ఏదో రూమ్లో కూర్చొని మీ అందరికీ ఇలా చెప్పేస్తూ ఉంటాను, ఇది బాగుంటుంది అని ఏది రివ్యూ చూపించట్లేదు. బట్ డైరెక్ట్గా రివ్యూ ఇలా చూపిస్తే మీ అందరికీ ఇంకా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. సో బాడీ వాష్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ యూజ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ తిరగడం ఫుల్ ట్యాన్ అవుతున్నాను అనమాట నేను. సో ఆ ట్యాన్ కొంచెమైనా తగ్గుతుందనే ఉద్దేశంతో ఇవి వాడుతున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి కెమిస్టెట్ ప్లే నుండే బాడీ స్క్రబ్, అసలు ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఈ బాడీ స్క్రబ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫేస్కి యూజ్ చేయకూడదు అసలు, ఎందుకంటే ఈ గ్రాన్యువల్స్ అనేవి చాలా రఫ్గా ఉంటాయి. సో ఫేస్కి అయితే యూజ్ చేయకూడదు, ఓన్లీ బాడీకి మాత్రమే యూజ్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ వరకు మసాజ్ చేస్తే సరిపోతుంది, స్కిన్ స్మూత్గా అవుతుంది అండ్ డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది. ట్యాన్ అయితే సూపర్గా రిమూవ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇది కూడా నేను మొత్తం అప్లై చేసుకుంటున్నాను అనమాట, అప్పుడప్పుడు రెగ్యులర్ బేస్ కాదు, ఇది 15 డేస్కి ఒకసారి అలా యూజ్ చేసుకుంటే చాలా బాగా రిమూవ్ అవుతుంది. ఎక్కువ ట్యాన్ ఉన్న వాళ్ళు 1 వీక్ ఒకసారి కూడా అప్లై చేయొచ్చు. డిఫరెన్స్ అయితే మీరు స్వయంగా చూస్తారు, ఎంత బాగుంటుందో డిఫరెన్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి. సో అది చాలా చాలా బాగుంది. కెమిస్టెట్ ప్లే అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట, తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇది నార్మల్గా అయితే చాలా కాస్ట్ ఉంటాయి ఈ ప్రోడక్ట్స్, కెమిస్టెట్ ప్లే బ్రాండ్, బట్ సేల్లో అయితే బాగుంటుంది. తర్వాత డాట్ అండ్ కీ నుండి ఒక ఫేస్ వాష్, ఎవరైనా ట్రావెలింగ్ చేసినప్పుడు మంచి ఫేస్ వాష్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ డాట్ అండ్ కీది ఫేస్ వాష్ అయితే యూజ్ చేయండి. మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ ఫోమ్ వస్తుంది, ఫోమ్ రాదని చెప్పట్లేదు, బట్ మైల్డ్గా ఉంటుంది. మెయిన్గా డ్రై స్కిన్ వాళ్ళకి అయితే సూపర్ ఉంటుందండి, నాకు చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు జనరల్గా కొన్ని ఫేస్ వాష్ యూజ్ చేస్తే నా స్కిన్ చాలా డ్రై అయిపోద్ది అనమాట. సో అలా కాకుండా ఇదైతే మాత్రం చాలా బాగా సెట్ అయింది. నాలో ఎవరికైనా డ్రై స్కిన్ ఉంది, సెన్సిటివ్ స్కిన్ ఉంది అనుకుంటే డాట్ అండ్ కీది ఫేస్ వాష్ యూజ్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి బయోటిక్ ఫ్రూట్ బ్రైట్నింగ్ ఫేస్ వాష్, ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే స్పెషల్గా మా కార్తిక్ రోషన్ యూజ్ చేస్తున్నారండి, నేను కాదు. ఏంటి ఒకటి తర్వాత ఒకటి ఇన్ని ప్రోడక్ట్స్ పెట్టి చూపించేస్తుంది అనుకుంటా. నార్మల్గా అయితే మీకు అన్ని చూపిస్తాను, ఏది డైరెక్ట్గా చూపించట్లేదు కదా, జస్ట్ ఇలా వాష్ చేసి అట్లీస్ట్ అన్ని చూపిస్తే మీకు ఏది నచ్చితే తీసుకుంటారని చెప్పి చూపిస్తున్నాను. ఇదైతే కొంచెం ఫోమ్ ఎక్కువ వస్తుంది, బాగుంది ఇది కూడా, బట్ నాకు సెట్ కాలేదు. ఎందుకంటే నాది బికాజ్ డ్రై స్కిన్ కాబట్టి నాకు సెట్ కాలేదు. వాళ్ళిద్దరిది ఆయిల్ స్కిన్ కాబట్టి వాళ్ళిద్దరికి చాలా బాగా సెట్ అయింది, వాళ్ళు యూజ్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి సెటాఫిల్ బ్రాండ్, అసలు దీని గురించి నేను ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 years నుండి మీకు చెప్తూనే ఉన్నాను. ప్రతి అమెజాన్ వీడియోలో కూడా ఒక్కసారి సెటాఫిల్ బ్రాండ్ గురించి మాట్లాడుతూ ఉంటాను. వీటన్నిటికంటే నాకు కెమిస్టెట్ ప్లేది బాగా నచ్చుతుంది. అండ్ సెటాఫిల్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, కళ్ళు మూసుకొని నేను తీసుకొని వాడేసుకుంటాను. నాకు స్పెషల్గా ఫేస్ వాష్ అంటే క్లెన్జర్ లాగా ఇదైతే సూపర్ ఉంటుంది, ఎక్కువ ఫోమ్ రాదండి, నార్మల్గా ఉంటుంది. ఆ ఫోమ్ కూడా ఏంటంటే ఫోమ్ కాదు, జస్ట్ అలా స్క్రబ్ చేయడం వల్ల మనకు ఫోమ్ లాగా కూడా వస్తుంది, కానీ ఫోమ్ కాదు. కానీ స్కిన్ మంచిగా క్లియర్ అవుతుంది, చాలా బాగా ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది అనమాట. సో ఇవి నేను తీసుకున్నాను, ఇవి ఈ మధ్యకాలంలో ఎక్కువ వాడుతున్నాను నేను ప్రోడక్ట్స్ కూడా. స్కిన్ కూడా చూడండి ఎంత వేరియేషన్ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. మీకు కూడా కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రోడక్ట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదండి ఈరోజు బ్లాగ్.